దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మనం కలిగి ఉన్న దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మన కోసం మనకు అప్రోచబుల్గా ఉండటం కొరకై మారవలసి వచ్చింది. సమీపించరాని తేజస్సులో అమరుండై దహించు అగ్ని అయిన యెహోవా దేవుడే మనకు అందుబాటులోకి రావటంకై శరీరధారి అయి కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ భూలోకాన్ని అడుగుపెట్టి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో లోక పాపమంతటి కోసమై బలియాగమైనాడు. ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచి ఆరోహణుడై పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మనల్ని అనాథలుగా విడవకుండా ఆయన తన పరిశుద్ధాత్మను మన కోసం ఆదరణకర్తగా ఈ భూలోకానికి పంపించాడు.